So హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్స్. బాస్ మీరు చాలా మంది అన్న మాకు ఈరోజు సెకండ్ వీడియో కావాలని కామెంట్ చేస్తున్నారు. సో అందుకనే బాస్ స్పెషల్లీ ఈ సెకండ్ వీడియో మీ అందరి కోసమే. ఈరోజు ఆల్రెడీ మన బ్యాక్లాష్ది హైలైట్స్ వీడియో నేను మొత్తం అంటే మన బ్యాక్లాష్ మొత్తం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియో వచ్చిందన్నమాట. సో మీలో ఎవరెవరు ఈరోజు ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడండి. కావాలంటే ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. సో ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో వస్తుంది ఫస్ట్ వీడియో. సో మీరు దాన్ని కంపల్సరీ చూడండి. ఎందుకంటే చాలా కష్టపడి ఇప్పుడు 4:30కి షో వచ్చిన నైట్ మొత్తం వెళ్తుండి మరి నేను అంటే మన బ్యాక్లాష్ వీడియో హైలైట్స్ వీడియో మీకోసం చేసినాను. బట్ ఫస్ట్ వీడియోకి మీలో చాలా తక్కువ ప్రేమ చూపించినా అనమాట, చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయన్నమాట. అండ్ అయినా సరే మీలో చాలా మంది సెకండ్ వీడియో కావాలని చెప్పినప్పుడు ఇక నేను సెకండ్ వీడియో చేసినాను మీ అందరి కోసం. అసలు ఈ సెకండ్ వీడియో అంటే నేను రేపు చేద్దాం అనుకున్నాను, రేపు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీడియోకి చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి బాస్. అండ్ ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు ఇంత కష్టపడి వీడియో చేసినప్పుడు వ్యూస్ తక్కువ వచ్చినప్పుడు ఇక సెకండ్ వీడియో చేయాలనిపించదు అనమాట. చాలాసార్లు చెప్పినా మీ అందరికీ, మీరు ఎప్పుడైనా సరే మన వీడియోస్కి చాలా మంచి లైక్స్ అండ్ చాలా మంచి ప్రేమ చూపిస్తాను, అప్పుడే నాకు ఇంకా కొన్ని అంటే సెకండ్ వీడియో అయినా సరే ఇంకా చాలా వీడియోస్ చేయాలనిపిస్తాయి అనమాట. సో అందుకని మన వీడియోస్కి మీరు లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకుండ్రు. ఓకే, సో ఇప్పుడు మన బ్యాక్లాష్ గురించి మాట్లాడుతుంటే బ్యాక్లాష్ తర్వాత చాలా జరిగాయి అన్నమాట. సో బ్యాక్లాష్ షో జరుగుతున్నప్పుడు ఆల్రెడీ మన WWE మన సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్కి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. అంటే మనకి ఆల్రెడీ అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత ఇంకో ప్రీమియం ఈవెంట్ ఉంటుంది, అంటే సంవత్సరం కంటే ముందు ఇంకో ప్రీమియం ఈవెంట్ ఉంటుంది, అది సౌదీ అరేబియాలో ఉంటుంది. ఈ టైప్లో మనకి ఆల్రెడీ టాక్ ఉండే అనమాట. అండ్ ఫైనల్లీ అది నిజమైంది. అండ్ అది ఏంటంటే మన WWE మన జూన్ 28 కోసము మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్కి అంటే ప్రీమియం ఈవెంట్కి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది బాస్. ఎస్, అంటే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం ఈవెంట్ మనీ ఇన్ ద బ్యాంక్ అనమాట. అంటే దానికంటే ముందు మనకి మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. కానీ ఒక ప్రాపర్ ప్రీమియం ఈవెంట్ గురించి మాట్లాడితే ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం ఈవెంట్ మనీ ఇన్ ద బ్యాంక్ జూన్ మంత్ ఉంటుంది. అండ్ జూన్ మంత్ ఎండింగ్లోనే మనకి జూన్ 28 రోజు మనకి మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సౌదీ అరేబియాలో చూడడానికి దొరుకుతాయి అనమాట. సో ఇది ఒక సాలిడ్ అనౌన్స్మెంట్ ఉండేది, అందుకని నేను షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అంటే గుర్తొచ్చింది బాస్. అంటే మన WWE జే ఊసో వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్కి అఫీషియల్ చేసిందనేమాట మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం. అంటే ఒకసారి మీరే ఆలోచించండి, బ్యాక్లాష్లో ఓన్లీ 5 మ్యాచెస్ మనకి చూడడానికి దొరికినాయన్నమాట. WWE చేతుల్లో ఒక మంచి అవకాశం ఉండే, అంటే మన WWE కావాలంటే జే ఊసో వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్కి ఈ బ్యాక్లాష్లోనే బుక్ చేస్తే పని అయిపోతుంది అనమాట. బట్ WWE బ్యాక్లాష్లో ఎక్కువ మ్యాచెస్ బుక్ చేయకుండా, అంటే అందుకనే ఓపెన్ చెప్పాలంటే అందుకని ఎక్కువ హైప్ లేకుండే. కానీ మన బ్యాక్లాష్లో కొన్ని మ్యాచెస్ లైక్ ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్, బెకీ లించ్ మ్యాచ్ అండ్ మన ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ చాలా మంచి రెస్లింగ్ మనకి చూడడానికి దొరికి అని కొంచెం సేఫ్ అయిపోయింది అనమాట ఈ బ్యాక్లాష్ ప్రీమియం ఈవెంట్. లేదంటే చాలా నెగిటివ్ రియాక్షన్ వస్తుండే అనమాట. అండ్ ఇప్పుడు మన జే ఊసో వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఎస్, ఇప్పుడు మన నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి చూడండి ఇప్పుడు బ్యాక్లాష్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అనమాట. సో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం మన జే ఊసో వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ WWE అఫీషియల్ చేసింది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో, మీకు ఏమనిపిస్తుందో మీ ప్రిడిక్షన్ మీరు ఇప్పుడే కామెంట్లో చెప్పొచ్చు అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన బెస్ట్ సెల్లింగ్ మర్చెండైజ్ గురించి. అంటే ప్రెసెంట్ ఏ సూపర్ స్టార్ టీ షర్ట్స్ చాలా దబాయించి సేల్ అయినాయో అంటే ఆ సూపర్ స్టార్ గురించి మాట్లాడదాం అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన టాప్ నెంబర్ 1 ప్లేస్లో ఇంకెవరో కాదు మన కైరన్ క్రాస్ ఉన్నారు. అంటే ఒకటేసారి అవుట్ ఆఫ్ నోవేర్ మన కైరన్ క్రాస్వి టీ షర్ట్స్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయి అనమాట. సో మన మర్చెండైజ్ సేలింగ్లో మన కైరన్ క్రాస్, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్కి ఎంకరేజ్ చేసినారనమాట. అండ్ నెంబర్ 1 ప్లేస్లో మన కైరన్ క్రాస్ వచ్చేసినారు. అండ్ మన సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడితే సెకండ్ ప్లేస్లో మన జో హెన్రీ ఉన్నారనేమాట. రెస్ల్మేనియా 41 లోగో టీ షర్ట్ ఛాన్స్ దబాయించి సేల్ అవుతుంది. అండ్ మన 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా 3rd ప్లేస్ ఉన్నారు. 4th ప్లేస్లో మన జేకబ్ ఫాటో అండ్ 5th ప్లేస్లో మన ర్యాండీ ఆర్టన్ అనమాట. అంటే రీసెంట్ టైంలో ఏదైనా సూపర్ స్టార్స్ టీ షర్ట్స్ చాలా దబాయించి సేల్ అయినాయంటే ఆ సూపర్ స్టార్స్ వీలే అనమాట. మన కైరన్ క్రాస్, జో హెన్రీ, జాన్ సీనా, జేకబ్ ఫాటో అండ్ మన ర్యాండీ ఆర్టన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు
ఇప్పుడు మన కైరన్ క్రాస్కి మన డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం మంచిగా పుష్ ఇస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు టీ షర్ట్ చాలా దబాయించి సేల్ అవుతుంది. సో ఇలాంటప్పుడు ఒకసారి పుష్ ఇచ్చి చూడాలి. అండ్ ఫ్యాన్స్ సైడ్ నుంచి ఒక మంచి రియాక్షన్ వస్తే అది ఇంకా మంచిది అన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జేకబ్ ఫాటు గురించి, సోలో సికోవా గురించి అండ్ మన జెఫ్ కాబ్ గురించి. ఎందుకంటే ఈరోజు మన జెఫ్ కాబ్ అంటే మన డెబ్యూ చేసిన అనమాట. జెఫ్ కాబ్ డెబ్యూ చేసినారు, సోలో సికోవా సైడ్ ఉండాలన్నమాట. అండ్ మన జేకబ్ ఫాటుకి హెల్ప్ చేసినారనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే ఇప్పుడు ఇలా మధ్యలో నెక్స్ట్ ఏం జరుగుతుందో దానిపైన కొన్ని రూమర్స్ వచ్చినాయి అనమాట. అండ్ రూమర్స్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మన సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మధ్యలో ఆల్రెడీ మనకి కొన్ని వారాల నుంచే ఒక చిన్న ప్రాబ్లం అనేది చూపిస్తున్నారు అనమాట. అంటే సోలో సికోవా జేకబ్ ఫాటు చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. అండ్ జెఫ్ కాబ్ మన సోలో సికోవా సైడ్ నుంచి వచ్చినారు కాబట్టి ఇప్పుడు మన జేకబ్ ఫాటు ఎక్కడో అంటే సింగిల్గా అయిపోయినారు అనమాట. అంటే చూడండి ఇప్పుడు రూమర్స్ ఏమంటుంది అంటే ఫ్యూచర్లో సోలో సికోవా బిట్రే చేస్తారనమాట మన జేకబ్ ఫాటుకి. అండ్ ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఇప్పుడు చాలా తొందరలో కావచ్చు లేదా సమ్మర్ స్లామ్ వరకు కావచ్చు. కానీ ఇన్ ఫ్యూచర్లో మనకి సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అనమాట. అండ్ మన జెఫ్ కాబ్ గురించి మాట్లాడితే జెఫ్ కాబ్ ఏమో మన సోలో సికోవా సైడ్ ఉన్నారు కాబట్టి మేబీ మన జేకబ్ ఫాటు సైడ్ నుంచి మన బ్రాన్సన్ రీడ్ వచ్చిన రావచ్చు. ఎస్, అంటే బ్రాన్సన్ రీడ్ ఇప్పుడు రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా, మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వస్తారని. అండ్ మీరు జెఫ్ కాబ్ అండ్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ పర్సనాలిటీ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉందన్నమాట. సో అందుకనే మన జేకబ్ ఫాటు సైడ్ నుంచి ఇన్ ఫ్యూచర్లో బ్రాన్సన్ రీడ్ వచ్చిన రావచ్చు. అండ్ ఇక్కడేమో సోలో సికోవా అండ్ జెఫ్ కాబ్ ఉంటారనమాట. అండ్ ఇంకో సైడ్ జేకబ్ ఫాటు అండ్ బ్రాన్సన్ రీడ్ ఉంటారని అనమాట. సో ఇన్ ఫ్యూచర్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు లేదా ఒక సింగిల్స్ మ్యాచ్ కావచ్చు, సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అంటే చూడండి ఇప్పుడు ఈ రూమర్స్ ఇప్పుడే నిజమైతే అంటే చూడండి చెప్పలేమనే మాట, కానీ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ నిజమైతే. ఎందుకంటే మీరు స్టోరీ లైన్ గమనిస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది అనుకుంటా. కొన్ని వారాల నుంచే సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మధ్య చిన్న ప్రాబ్లం మనకి చూపించినారు. అండ్ ఈరోజు జెఫ్ కాబ్ వచ్చినప్పుడు జేకబ్ ఫాటు కొంచెము అంటే కన్ఫ్యూజ్ అయిపోయినారు అనమాట. అంటే ఒకటిసారి జెఫ్ కాబ్ ఎక్కడికి వెళ్ళి వచ్చేసిండు అన్నట్టు మన జేకబ్ ఫాటు కన్ఫ్యూజ్ అయిపోయినారు. అండ్ జేకబ్ ఫాటు ఇలా కలిసి వెళ్ళలేదు అనమాట. అంటే నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదంటే అసలు నువ్వు ఎందుకు హెల్ప్ చేసినా అన్నట్టు మన జేకబ్ ఫాటు అక్కడ రియాక్షన్ ఇచ్చినారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే జేకబ్ ఫాటు జెఫ్ కాబ్ అంటే ఈ పేరు ఆల్మోస్ట్ కొంచెం సేమ్లో ఉన్నాయన్నమాట. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో జేకబ్ ఫాటు అనే బదులు జెఫ్ కాబ్ వచ్చిన రావచ్చు అనమాట. లేదా జెఫ్ కాబ్ అనే బదులు జేకబ్ ఫాటు అంటే కొంచెం అటు ఇటు అయితే ఇన్ ఫ్యూచర్లో మీరు అర్థం చేసుకోండి. కానీ ప్రెజెంట్ కోసం అయితే రూమర్స్ ఇవే వస్తున్నాయి బాస్. అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో సోలో సికోవా బిట్రే చేస్తారనమాట. అండ్ ఒక మంచి స్టోరీ లైన్ మనకి వీళ్ళ మధ్యలో చూడడానికి దొరుకుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఆ బిట్రే అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతే మంచిగా ఉంటుందా లేదా సమ్మర్ స్లామ్ వరకు బిట్రే జరిగి సమ్మర్ స్లామ్లో వీళ్ళ మధ్యలో సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ప్యాట్ మెకాఫీ రియాక్షన్ గురించి. చూడండి గుంథర్తో ఫైట్ చేసిన తర్వాత కంపల్సరీ చాలా సూపర్ స్టార్స్ ఫొటోస్ షేర్ చేస్తారన్నమాట. అండ్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన ప్యాట్ మెకాఫీ ఫోటో షేర్ చేసినారు. అండ్ ఏమని రాసినారు అంటే చెస్ట్ మొత్తం మండిపోతుందని రాసినారు అనమాట. ఎందుకంటే గుంథర్ మ్యాచ్ నేను నిజం చెప్తున్నాను బాస్. అంటే నేను ఆల్రెడీ అంటే మన హైదరాబాద్లో వచ్చినప్పుడు అంటే చాలా దగ్గర నుంచి నేను మన గుంథర్ మ్యాచ్ చూసినాను అనమాట. నాలా చాలామంది చూసినారు ఆ రోజు, నేనని కాదు చాలామంది మన హైదరాబాద్ వచ్చినప్పుడు చూసినారు. అండ్ ఎవరో చూసినారు అంటే మన గుంథర్ ఫైట్ మన హైదరాబాద్లో వచ్చినప్పుడు లైవ్ ఈవెంట్ అది తెలుసు అనమాట. అంటే మన గుంథర్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మొత్తం చాలా గట్టిగా సౌండ్ వచ్చాయన్నమాట. అంటే మన గుంథర్ కొడతాడు కదా చెస్ట్ పైన, సో అది సౌండ్ అనేది చాలా గట్టిగా వస్తుందన్నమాట. అంటే ఎవరెవరు రెస్లింగ్ ఫేక్ అంటారో వాళ్ళకి అసలు గుంథర్ మ్యాచ్ చూపించాలన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట అంటే భయంకరంగా అంటే లెవెల్లో ఉంటుందో. అండ్ మీరు ప్యాట్ మెకాఫీ ఫోటో చూసి మీకు అర్థమైపోయింది అనుకుంటా, చాలా భయంకరంగా మండుతుందంట మన ప్యాట్ మెకాఫీది చెస్ట్ అని. ఈ టైప్లో మన ప్యాట్ మెకాఫీ రియాక్షన్ ఇచ్చినారు బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. బాస్ మీకు తెలుసా జాన్ సీనా అంటే మన రైండ్ ఆటం ఓడిపించిన తర్వాత ఫ్యాన్స్ ఎక్కడ ఉన్న ఫ్యాన్స్ ఆఫ్ ఎయిర్లో అంటే మన జాన్ సీనాకి థ్యాంక్ యూ సీనా అని అంటే చాలా జబర్దస్త్గా చాంట్ చేసిన అనమాట. నేను ఆ వీడియోకి రేపు మన రెసల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో కొంచెం తెలుగులో అంటే కొంచెం ఆడియో డబ్ చేసి నేను అంటే షేర్ చేస్తానమాట. మీ అందరి కోసం రేపు షేర్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు చాలా బిజీ ఉన్నాయి కదా. కానీ మన ఫ్యాన్స్ సైడ్ నుంచి మన జాన్ సీనా కోసం చాలా మంచి రియాక్షన్ వస్తుందన్నమాట.
అండ్ అంతేకాదు ఆ ట్రూత్ వచ్చినారు మన జాన్ సీనా మ్యాచ్లో. జాన్ సీనా కాపాడడానికి అంటే నా చిన్నప్పుడు హీరో అనేమాట, జాన్ సీనా ప్లీజ్ నువ్వు పంటికి కొట్టకు ర్యాండీ ఆర్టన్ అని ఈ టైప్లో మన ఆ ట్రూత్ వచ్చి చెప్పినారు. బట్ అయినా ర్యాండీ ఆర్టన్ ఆ ట్రూత్కి ఆర్క్యూ ఇచ్చి పడేసినారు. ఇదంతా మనం చూసినాం. కానీ దాని తర్వాత చాలా జరిగాయి అన్నమాట. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో మన జాన్ సీనా మాట్లాడుతున్నప్పుడు, ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు మన ఆ ట్రూత్ వచ్చినారు. ఆ ట్రూత్ వచ్చి ఏమేమి చెప్పినారంటే, జాన్ సీనా నాకు తెలుసు నువ్వు నా చిన్నప్పుడు హీరో, నువ్వు అంత ఈజీలో ఎంకలు అడుగు పెట్టావు అన్నమాట, నువ్వు గెలుస్తావు నాకు ఒక నమ్మకం ఉండని ఈ టైప్లో చాలా గొప్ప మాట్లాడుతుంటావు. సో మన జాన్ సీనా ఏమన్నారంటే చూడు ఆ ట్రూత్ అంటే ఇప్పుడు అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో మధ్యలో వచ్చి మాట్లాడండి కదా ఆ ట్రూత్. సో అందుకని జాన్ సీనా కోపం వచ్చి జాన్ సీనా ఏమని చెప్పినంటే చూడు ఆ ట్రూత్ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా ఒక మంచిగా ఉండని చెప్పిండు. సో అయినా మన ఆ ట్రూత్ మాట్లాడినప్పుడు అప్పుడే మన జాన్ సీనా లేపి అంటే ఇక్కడ ఫినిషర్ ఇచ్చేసి అంటే ఏ ఇచ్చి పడేసినారనే మాట టేబుల్ పైన లేపి ఎత్తేసినారు. అది ఆ సీన్ చూసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ మనసు ఇరిగిపోయింది అన్నమాట. అంటే ఆ ట్రూత్ అంటే ఇంతగానం చేస్తాడనమాట జాన్ సీనా కోసం, నా చిన్నప్పుడు హీరో అంటాడు బట్ జాన్ సీనా ఏంది ఈ టైప్లో చేసినాడని ఈ టైప్లో చాలామంది కొంతమంది హేట్ చేస్తున్నారు. సో ఎవరెవరు హేట్ చేస్తున్నారో ఎవరెవరికి మన జాన్ సీనా ఆ ట్రూత్ పైన అటాక్ చేయడం నచ్చలేదో వాళ్ళకి నేను చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. చూడండి మన జాన్ సీనా ఏం చేస్తుండే అది ఓన్లీ అంటే ఆ ట్రూత్ మంచి కోసమే చేస్తుండే అనమాట. ఎందుకంటే ఆ ట్రూత్కి ఇప్పుడు నేను ఫ్యూచర్లో ఒక మంచి బుకింగ్ ఉంటానమాట. అంటే కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జాన్ సీనా వర్సెస్ ఆ ట్రూత్ మ్యాచ్ కావచ్చు అనమాట. ఎస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ చూడడానికి వస్తాయి కదా ఇదే మంత్లో. సో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జాన్ సీనా వర్సెస్ ఆ ట్రూత్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ జాన్ సీనా వర్సెస్ ఆ ట్రూత్ మ్యాచ్ జరిగినా జరగకపోయినా ఆ ట్రూత్ ఏదో ఒక స్టోరీ లైన్ మనకి చూపిస్తారన్నమాట మన జాన్ సీనా స్టోరీ లైన్లో. లేదంటే ఆ ట్రూత్ ఇక్కడ నుంచే ఎండ్ అయిపోతాయి అనమాట. అంటే కొన్ని వారాల నుంచి ఆ ట్రూత్ జాన్ సీనా అంటున్నారు. అండ్ ఈరోజు మన జాన్ సీనా ఫినిషర్ ఇచ్చి పడేసిన అనమాట ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఆ ట్రూత్కి. సో ఇక్కడే ఇలా స్టోరీ ఎండ్ కావచ్చు అనమాట. లేదంటే ఆ ట్రూత్ సంథింగ్ ఏదో స్టోరీ చూపిస్తారు అండ్ మేబీ ఒక మ్యాచ్ కావచ్చు ఇన్ ఫ్యూచర్ ఇలా మధ్య ఒక మ్యాచ్ కావచ్చు అనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ ఆ ట్రూత్ ఏంది జాన్ సీనా ఫైట్ చేయడం అంటే చూడండి ఆ ట్రూత్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు. నేను ఇందాక చెప్పినా కదా అంటే మన జాన్ సీనా ఏం చేస్తుండే ఆ ట్రూత్ కోసమే మంచిదని. సో ఇప్పుడు ఆ ట్రూత్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ అంటే అది ఆ ట్రూత్ కెరీర్ కోసం ఒక మంచి మాట అనే మాట. అండ్ మన జాన్ సీనా అంటే మన ఆ ట్రూత్తో ఫైట్ చేస్తుంది అంటే అది ఎక్కడో మన జాన్ సీనాకు పెద్ద మనసు అనేమాట. సో ఇప్పుడు చూడాలి ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే మంచిది అన్నమాట. రూమర్స్ అయితే ఉన్నాయి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం జాన్ సీనా అడ్వర్టైజ్ అయితే ఉన్నారన్నమాట. సో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జాన్ సీనా వర్సెస్ ఆ ట్రూత్ కావచ్చు లేదా జాన్ సీనా వర్సెస్ ఇంకో వేరే సూపర్ స్టార్ మధ్యలో మ్యాచ్ ఏమైనా చూడకుండా దొరకొచ్చు అనమాట మనకి మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. సో మీకు అర్థమైపోయింది కదా ఒకవేళ అంత మంచిగా ఉంటే ఆ ట్రూత్ ది స్టోరీ ఇక్కడే ఈ రోజు నుంచి ఎండ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే కొన్ని వారాల నుంచి ఆ ట్రూత్ జాన్ సీనా అంటుంది కదా. సో ఆ స్టోరీ ఇక్కడే ఈ రోజు ఎండ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే మన జాన్ సీనా ఫినిషర్ ఇచ్చేసినారు టైల్ పైన ఎత్తేసినారు ఆ ట్రూత్కి. లేదంటే ఇంకేమైనా స్టోరీ కంటిన్యూ కావచ్చు అనమాట ఆ ట్రూత్ అండ్ జాన్ సీనా మధ్యలో. సో ప్రెసెంట్ ఇలా పైన మనకి ఇదే రూమర్స్ వచ్చినాయి అన్నమాట. అండ్ మీరు చాలా మంది నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే ర్యాండీ ఆర్టన్ ఎందుకు ఓడిపోయినాడు మాకు రియల్ రీజన్ చెప్పు అని మీరు చాలా మంది కామెంట్ చేసినారు. బట్ నేను మీ అందరికీ ముందే చెప్పినాను. నేను ఆల్రెడీ అంటే మీరు ఎవరెవరు మన ఛానల్ రెగ్యులర్గా చూస్తారో ప్రతి ఒక్క వీడియోస్ చూస్తారో వాళ్ళందరికీ నేను ముందే చెప్పినా అనమాట. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేస్తుండే జాన్ సీనాతో కరెక్టే అంత బాగానే ఉంది. ఇలా మధ్యలో చాలా పాత హిస్టరీ ఉంది అది బాగానే ఉంది. కానీ మ్యాచ్లో జాన్ సీనాని గెలుస్తాడనమాట. ఎందుకంటే జాన్ సీనా ఇప్పుడే హీల్ టర్న్ చేసిండు అనమాట. అండ్ ఇప్పుడే 17 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిండు. అండ్ అప్పుడే ఫస్ట్ టైటిల్ డిఫెన్స్లోనే ఓడిపోతే అది ఎక్కడో జాన్ సీనా కెరీర్ కోసం మంచిది కాదని నేను ముందే చెప్పినాను. కానీ కొంతమంది ఏమన్నారు లేదు అంత సీన్ లేదు ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడని ఈ టైప్లో అనుకున్నారు. కానీ మీరు అర్థం చేసుకోలేదు. అంటే జాన్ సీనా బాస్ అక్కడ చూడండి. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో మీరు చూస్తే చాలా సూపర్ స్టార్స్ టైటిల్ గెలవంగానే చాలా తొందరలోనే ఓడిపోయినారన్నమాట. చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మీ స్టోరీ గమనించి అసలు ఇక్కడ ఎవరున్నారు జాన్ సీనా బాస్ ఒక లెజెండ్ అనేమాట. అండ్ లాస్ట్ రన్ అనేమాట మన జాన్ సీనాది. అండ్ జాన్ సీనా అలాంటిది అంటే ఫస్ట్ టైటిల్ డిఫెండ్లోనే ఓడిపోతే అది ఎక్కడి నుంచి మంచిగా ఉంటుంది. అంటే టైటిల్ గెలవగానే అంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే మంచిగా ఉంటుందా మీరు ఆలోచించండి. సో అందుకనే ఈ మ్యాచ్లో మనకి ఈ టైప్లో ఎండింగ్ చూపించిన అంటే ఒక టైప్లో ర్యాండీ ఆర్టన్ది అంటే ర్యాండీ ఆర్టన్ అంటే క్యారెక్టర్ వేస్ట్ కాకుండా డబ్ల్యూడబ్ల్యూ కాపాడింది. ఎందుకంటే మీరు గమనిస్తే చాలా చీటింగ్ జరిగింది మ్యాచ్లో చాలా చీటింగ్ జరిగింది అనమాట. చీటింగ్తోనే గెలిచినారనమాట మన జాన్ సీనా. సో అందుకని ఒక టైప్లో ర్యాండీ ఆర్టన్ క్యారెక్టర్కి వాళ్ళు కాపాడేసినారు అండ్ మన జాన్ సీనా గెలిచేసినారు అనమాట. ఓకే సో జాన్ సీనా ఇంత తొందరగా అయితే ఓడిపోతాడు బట్ ఇప్పుడే కాదనమాట. ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోతే టైటిల్ గెలవగానే ఫస్ట్ టైటిల్ డిఫెన్స్లో ఓడిపోతే అది మంచిది కాదని ముందే చెప్పినాను. సో ఇదే రీజన్ వల్ల జాన్ సీనా గెలిచినారు అండ్ ర్యాండీ ఆర్టన్ ఓడిపోయినారు. బట్ ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ మీరు బాధపడాల్సిన
అవసరం లేదు. నేను ఇందాక చెప్పినా కదా, అంటే ర్యాండీ ఆర్టన్ క్లీన్గా ఓడిపోతే అప్పుడు బాధపడాలి. ర్యాండీ ఆర్టన్ క్లీన్గా ఓడిపోలేదు అక్కడ. మ్యాచ్ మధ్యలో చాలా చీటింగ్, చాలా రచ్చ చాలా మసాలా చూడడానికి దొరికింది. సో ఆ లెక్కలో చూస్తే మ్యాచ్ బాగానే ఉండే అనమాట. సో మీకు అంటే ఈ మ్యాచ్ పైన మీ రియాక్షన్ మీరు ఇప్పుడు మరొకసారి ఈరోజు అంటే ఈ వీడియోలో కామెంట్లో ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే ఇప్పుడు మన బ్యాక్లాష్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది రోమన్ రేన్స్ కోసం, రోమన్ రేన్స్ నెక్స్ట్ మ్యాచ్ గురించి అప్డేట్ ఇవ్వని మీరు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి అడిగినారనమాట. సో చూడండి బాస్, మన రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు రోమన్ రేన్స్ బ్యాక్లాష్ వచ్చి ఫైట్ చేస్తే మంచిగా ఉంటుండే, కానీ జాన్ సీనా అంటే ర్యాండీ ఆర్టన్ హోమ్ టౌన్ ఉండే కాబట్టి జాన్ సీనా ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో పెట్టాలనే ఇలా మ్యాచ్ బుక్ చేయలేనమాట. రోమన్, సీఎం పంక్, సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ ఇలా మ్యాచ్ బుక్ చేయలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్ గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఉంది, కానీ ఒక ప్రాపర్ ప్రీమియర్ ఈవెంట్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్ మన మనీ ఇన్ ద బ్యాంక్ కదా. సో ప్రెజెంట్ కోసం రూమర్స్ ఏమంటున్నాయంటే ఎస్ రోమన్ రేన్స్ నెక్స్ట్ మ్యాచ్ మనకి మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో చూడడానికి దొరకొచ్చు అంట. ఎస్ ప్రెజెంట్ కోసము రూమర్స్ గురించి మాట్లాడితే ఎస్ రూమర్స్ అయితే వస్తున్నాయి. మనీ ఇన్ ద బ్యాంక్లో రోమన్ రేన్స్ ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు, అండ్ మేబీ అదొక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు అనమాట. లైక్ రోమన్ రేన్స్ అండ్ మన సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ కావచ్చు, లేదా అంటే అక్కడ సామీ జైన్ ఉన్నారు కాబట్టి మేబీ ఒక 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు, లేదా ఇంకొక రూమర్ ఉందన్నమాట. అండ్ రూమర్ ఏంటంటే ఒకవేళ మన సీఎం పంక్ అండ్ సామీ జైన్ ఫ్యూడ్ కంటిన్యూ చేస్తే సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్తో సీఎం పంక్ అండ్ మన సామీ జైన్ ఫ్యూడ్ కంటిన్యూ చేసి ఆల్ మనీ ఇన్ ద బ్యాంక్లో ఫైట్ చేస్తే మాత్రం అప్పుడు ఆ మ్యాచ్ మధ్యలో మన రోమన్ రేన్స్ రిటర్న్ చేసి హెల్ప్ చేయొచ్చు. ఇలా కానీ ఈ టైప్లో రూమర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎటు తిరిగి మనీ ఇన్ ద బ్యాంక్లో ఏదో ఒక్కటి ఉంటాయన్నమాట. రోమన్ రేన్స్ అంటే మనీ ఇన్ ద బ్యాంక్లోనే రిటర్న్ చేస్తారు, లేదా దానికంటే ముందు రిటర్న్ చేసి మనీ ఇన్ ద బ్యాంక్లో ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట ప్రెసెంట్ కోసం రోమన్ రేన్స్ పైన. అండ్ నాకు రోమన్ రేన్స్ నెక్స్ట్ మ్యాచ్ పైన ఇప్పుడు నెక్స్ట్ ఏందనేది ఇంకా నాకు దానిపైన ఇంకేమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తానన్నమాట. సో అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.